బోడుప్పల్లో మార్చి 16న పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనం, పద్మశాలి సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలు. బోడుప్పల్ పద్మశాలిలందరూ పాల్గొని విజయవంతం చేయాలి. బోడుప్పల్ పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిని అమృతం. బోడుప్పల్ పద్మశాలి సంఘం, పద్మశాలి సంక్షేమ సంఘం బోడుప్పల్ ఆధ్వర్యంలో పద్మశాలి సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పద్మశాలి సంఘ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలిలలో ఐక్యతను పెంపొందించుకునేందుకు, పద్మశాలి సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని, మార్చి 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు బోడుప్పల్ చిల్కానగర్ ప్రధాన రహదారిలో గల రాఘవ బ్యాంకెట్ హాల్లో కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఆచార్య ప్రసన్న, చెన్నప్ప, సిలువేరు కాశీనాథులు పాల్గొంటారు. కావున బోడుప్పల్ పరిధిలోని పద్మశాలిలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశాలి సంక్షేమ సంఘం సలహాదారులు సాయిని అమృతం, పద్మశాలి సంఘం ముఖ్య సలహాదారులు, పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు దోర్నాల విజయ్ కుమార్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు వర్కాల వెంకటస్వామి, పద్మశాలి సంఘం ముఖ్య సలహాదారుడు, పద్మశాలి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి నరసింగరావు, పద్మశాలి సంఘం సలహాదారుడు ఏలుగం లక్ష్మీ వీరమల్లు, పద్మశాలి సంక్షేమ సంఘం కోశాధికారి మిరియాల ఉపేందర్, పద్మశాలి సంఘం, పద్మశాలి సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సామల అంజయ్య తదితరులు నమస్కారాలు మాట్లాడారు. ఈరోజు మీతో మీట్ కావడానికి పద్మశాలి సంక్షేమ సంఘం బోడుప్పల్లో స్థాపించి 3 సంవత్సరాలు జరుగుతుంది. దాని సందర్భంగా 3వ వార్షికోత్సవం 16/3/25 రోజు ఆదివారం రోజున జరుపుకున్నాము. అది పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఈ ఆత్మీయ సమ్మేళనంకి అందరూ హాజరు కావాలని కోరుతున్నాము. మీడియా మిత్రులు మరియు అందరికీ పద్మశాలి కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మరి మా పద్మశాలి అందరం కూడా బోడుప్పల్ ఎంతమంది ఉన్నాము, మరి ఉన్న వాళ్ళం అందరం కూడా ఆత్మీయ సమావేశం అని ఏర్పాటు చేశాం. ఇది ఆదివారము 16 తారీఖు ఉదయం 10 గంటలకు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశంలో ఈ ఆత్మీయులు అందరం కలిసి కూడా ఫ్యామిలీతోని అందరం కూడా కలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి లంచ్తో యుక్తంగా ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశం అంటే ఆత్మీయత అనే బంధుత్వాన్ని పెంచుకోవడం కొరకు, మరి మీ అందరం కూడా ఐకమత్యంగా ఉండడం కొరకు, ఈ రేపు రాబోయే కాలంలో ఆత్మ ధైర్యాన్ని పెంచుకోవడం కొరకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆత్మధైర్యం ఏర్పాటు చేయడం వల్ల మరియు ఉన్న పద్మశాలి కుటుంబ సభ్యులు అందరం కూడా అన్ని రకాలుగా ఉన్నా కూడా మరి ఏర్పాట్లు కలుసుకునే అవకాశాలు లేకపోవడం వల్ల ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనికి బోడుప్పల్లో ఉన్న పద్మశాలి అందరూ కూడా దాదాపు 1000-1500 కుటుంబాలు అందరూ కూడా ఈ సంఘానికి రావాలనే ఉద్దేశం. ఈ సంఘానికి వచ్చినటువంటి ఈ 1000-1500 కుటుంబాలు ఒకటైనట్టుగా ఉంటే, మరి ఇంతమందిలో ఎంతమందో కొంతమంది ఆత్మీయులైతే ఖచ్చితంగా అవుతాం. మేము మా పట్టుదలని ఒక రూపకంగా చూపిస్తాం అనే ఆలోచనలో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పద్మశాలి సంక్షేమ సంఘం, పద్మశాలి బోడుప్పల్ సంఘం తరఫున ఈ ఏర్పాటు చేయడం అనేది 2006లో పద్మశాలి సంఘం ఏర్పాటు చేయడం అనేది 2006 నుండి ఇప్పటి వరకు ఉన్న పద్మశాలిలో అందరం కలిసి దీంట్లో కొంతమందిని కలిసి సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేయాలి. సంక్షేమ సంఘం యొక్క ఉద్దేశాలు ఏంటంటే, ఎవరు కష్టాలు సుఖాలు ఉన్నా కూడా ఎవరికొరు ఆదుకోవడం కొరకే ఈ సంక్షేమ సంఘం యొక్క ఉద్దేశం. ఈ సంక్షేమ సంఘంలో ఎవరైనా ఏ రకమైన ఇబ్బందులు కూడా అంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా సంక్షేమ సంఘం ఏదో రకంగా అతను గెలుపు చేయడం కొరకు ఈ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం. ఇది 3వ వార్షికోత్సవం. ఈ 3వ వార్షికోత్సవంలో పెద్ద ఎత్తున పద్మశాలిలో అందరం కూడా కలిసి ఆలోచనలో ఉన్నాం. దీనికి పెద్దగా కూడా మరి సిల్వేరు కాశీనాథ్ గారిని కూడా దీనికి పిలుస్తున్నాం.
అదే మాదిరిగా ఆచార్య చెన్నప్ప గారు కూడా దీనికి గౌరవ అధ్యక్షులుగా ఆయన, నేను వ్యవస్థాపక అధ్యక్షులైనా కూడా మరి ఇక్కడ మరి బోడుపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు, మరి సంక్షేమ సంఘం అధ్యక్షులు అందరం కలిసి కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున చేయాలని కోరుతున్నామే. దీనికి మీ అందరికి కూడా ధన్యవాదాలు. 2006లో శ్రీ సాయి అమృతం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏర్పాటు చేయబడిన బోడుపల్లి పద్మశాలి సంఘం చాలా కాలంగా కార్యక్రమాలు చందాల రూపంలో, తర్వాత విరాళ రూపంలో జరుగుతుండేవి. కానీ 2019లో విజయ్ కుమార్ గారు అధ్యక్షులుగా, మరియు నేను వడ్డపల్లి నరసింహరావు ప్రధాన కార్యదర్శిగా, మరి కొంత కమిటీ సభ్యులతో ఏర్పాటు చేయబడిన పద్మశాలి సంఘం కార్యవర్గము మరి ఈ చందా రూపంలో కాకుండా సంఘము ఆర్థికంగా పొందుకొని సొంతంగా కార్యక్రమాలు జరపా ఉద్దేశంతో 2019లో చిట్టీలు ప్రారంభించడం జరిగింది. అవి విజయవంతంగా కొనసాగుతుండగా 2002లో సంక్షేమ సంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్షేమ సంఘము మరి దిగ్విజయం ఈ రోజుకి 119 సభ్యులతో దిగ్విజయంగా నడుస్తున్నది. మరియు మరి ఈ 16 మార్చిన సంక్షేమ సంఘం యొక్క తృతీయ వార్షికోత్సవం జరపబడుతున్నది. ఈ సందర్భంగా చిట్టీలు వేసి సంఘం యొక్క ఆర్థికంగా సహాయపడుతున్న వారికి ప్రతి సభ్యుడికి మెమోండలతో సత్కరింపబడుతున్నది. అలాగే సంక్షేమ సంఘ సభ్యులకు కూడా సతీ సమేతంగా వారు కూడా చిరు సన్మానం చేయబడుతున్నది. అలాగే దాని తదుపరి పద్మశాలి సంఘం బోడుపల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనము జరపబడుతున్నది. తదనంతరము అందరికీ విందు భోజనము ఏర్పాటు చేయబడినది. ఈ ఆత్మీయ సమ్మేళనము రాఘవ బాంకెట్ హాల్, బోడుపల్ టు సిల్గదా రోడ్ లో 16 మార్చిన నిర్వహింపబడుతున్నది. కావున కుల బాంధవులందరూ, సంక్షేమ సంఘ సభ్యులు, చిట్టి వేసిన సభ్యులు, మరియు పద్మశాలి బోడుపల్లో నివసిస్తున్న కుల బాంధవులందరూ సతీ సమానంగా వేంచేసి కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ శుభోదయం. సేమ్ టు టైం మా పద్మశాలి కుల బాంధవులకి కూడా శుభాభివందనలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 16/3/2025 రోజున జరిగేటువంటి పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో జరిగే కార్యక్రమాల గురించి పెద్దలు ఇదివరకు పూర్తిగా వివరించినారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చెప్పిన విషయాలను కాకుండా దయచేసి బోడుపల్లో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరూ ఐక్యమత్యం కోసం పాటుపడేటువంటి సమయం ఇది. కాబట్టి వీలైనంత ప్రతి కుటుంబ సభ్యులు సతీ సమేతంగా పాల్గొని ఈ పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం దిగ్విజయం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంకి అహర్నిశలు ఒక 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళి బోడుపల్లో ఉన్నటువంటి పద్మశాలను ఐకమత్యం చేయడం కోసం ఫౌండర్ సాయి అమృతం గారు దీనికి ఎనలేని కృషి చేశారు. దానికి తోడుగా విజయ్ కుమార్ గారు, వడ్డపల్లి నరసింహారావు గారు కూడా ఎప్పుడైతే ఈ ఆర్థిక ఒడిదొడుకులు ఉండద్దనుకున్నారో ఆ సందర్భంలో వీళ్ళు వచ్చిన తర్వాత చిట్టీల రూపంలో, సంక్షేమ సంఘం రూపంలో ఆర్థికంగా మన కుల బాంధవులకు అతి తక్కువ సమయంలో అందించేటువంటి విధంగా తోడ్పాటు అందించి ఎనలేని కృషి చేసి దిగ్విజయంగా నడుస్తున్నటువంటి సమయం ఇది. కాబట్టి ప్రతి కుల బాంధవులు సంక్షేమ సంఘంలో చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కుల బాంధవులు మన సంఘానికి తోడ్పాటుగా అందించి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నారు.